ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ చెకిలం సురేష్ గారు, శ్రీమతి రాధిక గారు, చిరంజీవి తేజ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ చెకిలం సురేష్ గారి తల్లి గారు క్రీస్తు శేషులు శ్రీమతి సావిత్రి గారి 9వ నెల మాసికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు పితృపక్షాల అమావాస్య సందర్భంగా పితృదేవతల శాంతి కోసం మరియు పితృదేవతల ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ మరియు పితృదేవతలైన క్రీస్తు శేషులు చెకిలం దామోదర్ గారికి, అలాగే క్రీస్తు శేషులు చెకిలం సావిత్రి గారికి, పితృదేవతలైన పెద్దలకి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఇరువురి ఆత్మలకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ మరియు క్రీస్తు శేషులు శ్రీమతి చెకిలం సావిత్రి గారికి, క్రీస్తు శేషులు చెకిలం దామోదర్ గారికి నమస్సుమాంజలి తెలుపుతూ ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి మరియు వారి ఆత్మలకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ పితృపక్షాల అమావాస్య సందర్భంగా వారికి నైవేద్యం సమర్పించి వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ ఉదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమశమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీ చెకిలం దామోదర్ గారికి, క్రీస్తు శేషులు సావిత్రి గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ చెకిలం హరిప్రసాద్ గారికి, శ్రీమతి శ్రీలత గారికి, శ్రీ చెకిలం సురేష్ గారికి, శ్రీమతి రాధిక గారికి, చిరంజీవి తేజ గారికి, పూల సుజాత గారికి, సురేష్ గారికి, చెకిలం రమేష్ గారికి, సురేఖ గారికి మరియు మనమల్లకు మనమరాళ్లకు మునిమనమల్లకు మునిమనమరాళ్ళందరికీ కూడా పితృదేవతల ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆ పరమశివుని దీవెనలు ఈ 65 మంది ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి శ్రీలత గారికి, శ్రీమతి రాధిక గారికి, శ్రీమతి సుజాత గారికి, శ్రీమతి సురేఖ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీ చెకిలం సురేష్ గారు, శ్రీమతి రాధిక గారు, చిరంజీవి తేజ గారు, చెకిలం హరిప్రసాద్ గారు, శ్రీలత గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్, అరటి పండ్లు, స్వీటు సేమియా పాయసము, రవ్వ కేసరి, అలాగే పూరి, అలాగే గారెలు, అలాగే రైసు, ఆలు మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. అందుకే
ఇడి ఇడి